హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ డిఎస్సి ర్యాపిడ్ రీజన్ క్లాసెస్. ఈరోజు మనం సైకాలజీలోని అభ్యాసనం టాపిక్ నుండి స్మృతి విస్మృతి అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. స్మృతి విస్మృతి నుండి టెట్ అండ్ డిఎస్సిలో ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. కాబట్టి మనం ఈరోజు డీటెయిల్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఫస్ట్ స్మృతి అంటే ఏంటో తెలుసుకుందాం. మానవుని జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలలో స్మృతి ఒకటి. గతంలో నేర్చుకున్నది సమయానుకూలంగా ఉపయోగించుకోవాలన్నా, నూతన విషయాలు నేర్చుకోవాలన్నా వ్యక్తి స్మృతిపైన ఆధారపడాల్సిందే. విద్యారంగంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు నూతన విషయాలు నేర్చుకోవాలన్నా, విభిన్నంగా ఆలోచన చేయాలన్నా, లేదా నేర్చుకున్నది పరీక్షలో రాయాలన్నా స్మృతి ఎంతో ముఖ్యమైనది. అంటే స్మృతి అంటే ఏంటి? జ్ఞాపక శక్తి. మనం ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, ఆలోచన చేయాలన్నా మనకు అనేది జ్ఞాపక శక్తి అవసరం. మెమరీ పవర్ ఇంపార్టెంట్ కదా, అందుకే దాన్నే స్మృతి అంటారు. స్మృతి అనేక విధాలుగా నిర్వహించారు. ఫస్ట్ ప్లేటో ఏమన్నాడో చూద్దాం. ఇందులో నిర్వచనాలు ఇంపార్టెంట్, మళ్ళీ స్మృతి విస్మృతి పర్సెంట్ ఉంటుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లేటో ఏమన్నాడంటే, మానవుని మనసులో ఒక లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటుందని, అది మనిషికి విభిన్నంగా ఉంటుందని, అదే స్మృతి నిర్ణయాన్ని భావించాడు. అంటే ఇక్కడ చూడండి, స్మృతిని అనేక విధాలుగా నిర్వచించారు. అందులో ప్లేటో ఏమన్నాడంటే, మానవుని మనసులో ఒక లక్క ముద్ద లాంటి పదార్థం ఉంటుందని, అంటే బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ మనిషికి విభిన్నంగా ఉంటుంది. అంటే ఒకరికి చేంజ్గా ఉంటుంది. అదే స్మృతి నిర్ణయిస్తుందని భావించాడు. ఆ బ్రెయిన్ అనేదే మన స్మృతిని, మన జ్ఞాపక శక్తిని నిర్ణయిస్తుందని చెప్పాడు. ఎవరు? ప్లేటో. నెక్స్ట్ అరిస్టాటిల్ ఏమన్నాడంటే, సృష్టిలో గతం స్మృతి అని, వర్తమానం అవధానం అని, భవిష్యత్ ప్రతిక్షణ అని భావించాడు. అంటే గతం స్మృతి, వర్తమానం అవధానం, భవిష్యత్ ఫ్యూచర్ ఏంటిది? ప్రతిక్షణం అని భావించాడు. తర్వాత కొంతకాలానికి ప్లేటో అరిస్టాటిల్ స్మృతి గురించి తెలిపిన వాటిని ఎలాంటి శాస్త్రమైన ఆధారం లేనందువల్ల తిరస్కరించడం జరిగింది. అరిస్టాటిల్ నుండి ప్లేటోని 2 తిరస్కరించారట. నెక్స్ట్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏమన్నారో చూద్దాం. స్మృతి స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఇతడు అధ్యయనాన్ని ఆత్మ అవలోకన పద్ధతి అవలంబించాడు. ఇతడు స్మృతి స్వభావాన్ని తెలుసుకోవడానికి ఏ పద్ధతిని అవలంబించాడంటే ఆత్మ అవలోకన పద్ధతి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆత్మ అవలోకన పద్ధతిని అవలంబించాడు. నెక్స్ట్ ఎబ్బింగాస్ స్మృతి మీద ఎన్నో పరిశోధనలు చేశాడు. ఈ పరిశోధనల ఆధారంగా స్మృతి అంటే ఒక ప్రవర్తన రీతి అని అన్నాడు. స్మృతి అనేది ఒక ప్రక్రియ అని తెలిపినాడు. స్మృతిలో 3 దశలు ఉన్నట్లు చెప్పాడు. మొదటిది అనుభవం లేదా ఉద్దీపన, మెదడు మీద ముద్రించడం. రెండవది నాడీ వ్యవస్థపై ఈ అనుభవాలు తెచ్చే మార్పులు. మూడవది ఈ మార్పులు ప్రవర్తనలో తెచ్చే మార్పులు. ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఇటువంటి మార్పులనే స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ అని అంటారు. ఈ మార్పులు భౌతికంగా గుర్తించలేం. ఫస్ట్ ఏంటి అంటే, ఎబ్బింగాస్ అనే జర్మనీ శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, స్మృతి మీద ఎన్నో పరిశోధనలు చేసి అతను 1885లో ఆన్ మెమొరీ అనే గ్రంథం రాశాడు. ఈ గ్రంథం ప్రయోగాత్మకంగా సైకాలజీలో ఒక మైలురాయి వంటిది అని గుర్తింపు తెచ్చుకున్నాడు అన్నట్టు. ఎవరు? ఎబ్బింగాస్ ఇంకేం చేశాడంటే, ఏదైనా ఒక ఉద్దీపన లేదా అనుభవం మొదటగా మన మెదడుపై ముద్రించబడుతుంది అని చెప్పాడు. అంటే ఇతను 3 దశలు ఉన్నట్లు చెప్పాడు అన్నట్టు. స్మృతి అనేది ఒక ప్రక్రియ. స్మృతిలో 3 దశలు ఉన్నట్లు చెప్పాడు. అందులో మొదటిది ఏంటిది? అనుభవం లేదా ఉద్దీపన మెదడు మీద ముద్రించబడుతుంది. సెకండ్ది నాడీ వ్యవస్థలో మార్పునకు లోనవుతుంది. తర్వాత వ్యక్తి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది అని 3 దశలు ఉన్నట్లు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎవరు? ఎబ్బింగాస్. ఈ పై విధంగా మనం నేర్చుకున్న విషయం అనేక మార్పులకు లోనై మన మెదడులో స్మృతి చిహ్నాలు లేదా ఎన్గ్రామ్స్ ఆర్ న్యూరోగ్రామ్స్గా ముద్రించబడతాయి అని చెప్పాడు. వాటిని ఏమంటాం? ఈ మార్పులను స్మృతి చిహ్నాలు, ఎన్గ్రామ్స్ ఆర్ న్యూరోగ్రామ్స్ అని కూడా అంటాం. స్మృతికి సంబంధించి స్టౌట్ ప్రకారం ఏం చెప్పారో చూద్దాం. నిర్వచనం: మునుపు నేర్చుకున్న విషయాన్ని అది ఎలా జరిగిందో అలాగే జ్ఞాపకం తెచ్చుకోవడాన్ని స్మృతి అనవచ్చు. స్టౌట్ ఏమన్నాడంటే, మునుపు నేర్చుకున్న విషయాన్ని అది ఎలా జరిగిందో అలాగే జ్ఞాపకానికి తెచ్చుకోవడాన్ని స్మృతి అంటారు. ఓకేనా? రైబర్న్ ఏమంటారంటే, స్మృతి పైన గత అనుభవాలను మెదడులో స్థిరీకరించి చేసి మనకు అవసరమైనప్పుడు వాటిని చేతనంలోకి తీసుకొని రాగలిగే శక్తి.
అంటే గత అనుభవాలను, గత జ్ఞాపకాలను మెదడులో అలానే స్థిరపడి ఉంచి అవసరం ఉన్నప్పుడు చెప్పగలిగేదాన్నే స్మృతి అంటారు అని చెప్పాడు ఎవరు, రైబర్న్. స్టౌట్ ఏమో మునుపు నేర్చుకున్న విషయాన్ని అది ఎలా జరిగిందో జ్ఞాపకం తెచ్చుకోవడాన్ని స్మృతి అంటారు అని స్టౌట్ అన్నారు. నెక్స్ట్ స్మృతిలో రకాలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్మృతిలో రకాలు: సంవేదన స్మృతి, స్వల్పకాలిక స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. రెండవది బట్టి స్మృతి. ఫస్ట్ వన్ సంవేదన స్మృతి. వ్యక్తి పరిసరం నుంచి ఉద్దీపన భౌతికంగా తొలగిపోయినప్పటికీ వ్యక్తిలో అది సుమారుగా 1 లేదా 2 సెకండ్ల వరకు మిగిలి ఉండేదే సంవేదన స్మృతి. దీనిలో నిల్వ చేయబడినవి 11 నుంచి 15 నిమిషాలు మాత్రమే. అంటే సంవేదన స్మృతి అంటే ఒక వ్యక్తి పరిసరం నుంచి ఉద్దీపన భౌతికంగా తొలగిపోయినప్పటికీ, అంటే ఏదైనా మనం అంటే జ్ఞాపకం తొలగిపోయినప్పటికీ 1 లేదా 2 సెకండ్లు మాత్రమే మిగిలి ఉండేదే సంవేదన స్మృతి అన్నట్టు. ఎగ్జాంపుల్, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వ్యక్తి చూసి వెంటనే మనం మర్చిపోతాం, వాళ్ళు ఎవరో తెలియదు, అన్నోన్ పర్సన్. 1 లేదా 2 సెకండ్లు ఇట్లా చూస్తాం, వెళ్ళిపోతాం కదా, దాన్నే సంవేదన స్మృతి అంటారు. అది 11 నుంచి 15 నిమిషాలు మాత్రమే నిల్వ చేయబడి ఉంటాయి బ్రెయిన్లో. నెక్స్ట్ స్వల్పకాలిక స్మృతి. దీనిలో సమాచారం సుమారుగా 20 నుంచి 30 సెకండ్ల వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. సమాచారాన్ని రిహార్సల్ చేసే మరికొంత కాలం నిల్వ చేయవచ్చు. స్వల్పకాలిక స్మృతిలో సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా రిహార్సల్ చేస్తారు. దీనినే మెయింటెనెన్స్ రిహార్సల్ అని కూడా అంటారు. అంటే రిహార్సల్ అంటే ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది అని అంటారు. దీన్నే మెయింటెనెన్స్ రిహార్సల్ అని కూడా అంటారు. ఇందులో ఎంత మాత్రము సమాచారం గుర్తుంటుంది? 20 నుంచి 30 సెకండ్ల కాలం గుర్తుంటుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏది ఇవ్వచ్చు అంటే, సినిమా హాల్లో సీట్ నెంబర్ అంటే 20 నుంచి 30 సెకండ్ల వరకు అన్నట్టు. అంటే మనం సీట్ నెంబర్ చూడడానికి పేపర్ పట్టుకుంటాం, కొంచెం సేపు 1 సెకండ్లో మాత్రం గుర్తుంచుకుంటాం, తర్వాత మర్చిపోతాం. నెక్స్ట్ బ్యాంక్లో క్యాషియర్ కరెన్సీ లెక్క పెట్టడం, ట్రాఫిక్ పోలీస్ గుర్తుంచుకునే వాహనాల నెంబర్, 10వ తరగతి విద్యార్థి గుర్తుంచుకునే హాల్ టికెట్ నెంబర్. అంటే కొంతసేపు గుర్తుంచుకుంటాం, తర్వాత మర్చిపోతాం కదా, దీన్నే మెయింటెనెన్స్ రిహార్సల్ అంటాం. కానీ ఎప్పుడు రివిజన్ చేసుకుంటే చాలా రోజులు గుర్తుంటుంది. స్వల్పకాలిక స్మృతి, దీన్నే మెయింటెనెన్స్ రిహార్సల్ అంటారు, లేదా తాత్కాలిక స్మృతి అని కూడా అంటారు. నెక్స్ట్ దీర్ఘకాలిక స్మృతి. దీనిలో సమాచారాన్ని ఎంతైనా నిల్వ ఉంచవచ్చు. ఇక్కడ నుండి విషయాన్ని గుర్తుంచుకోవడానికి ఎలాబరేటల్ రిహార్సల్ చేస్తారు. ఎలాబరేట్ రిహార్సల్లో స్వల్పకాలిక స్మృతిలో నిల్వ చేసిన సమాచారాన్ని అదనంగా మరింత సమాచారాన్ని జోడించవచ్చు లేదా సమాచారాన్ని మార్చుకోవచ్చు. అంటే దీర్ఘకాలిక, ఇది చాలా రోజులు గుర్తుండిపోతుంది అన్నట్టు. అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏ విధంగా చెప్పచ్చు అంటే, ఈత నేర్చుకోవడం మనం మర్చిపోం కదా, సైకిల్ తొక్కడము, టైపింగ్ నేర్చుకోవడం. సంవేదన స్మృతి అంటే 1 లేదా 2 సెకండ్లు మాత్రమే గుర్తుంచేదాన్ని సంవేదన స్మృతి అంటాం. స్వల్పకాలిక స్మృతి ఆర్ మెయింటెనెన్స్ రిహార్సల్. స్వల్పకాలిక స్మృతి అంటే 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే గుర్తుంచేదాన్ని స్వల్పకాలిక స్మృతి అంటాం. దీర్ఘకాలిక స్మృతి అంటే జీవితాంతం గుర్తుంటుంది దీర్ఘకాలిక స్మృతి. దీన్నే ఎలాబరేషన్ రిహార్సల్ అని అంటారు, ఎలాబరేట్ అని కూడా అంటారు. నెక్స్ట్ బట్టి స్మృతి. దీనికి ఆపోజిట్ తార్కిక స్మృతి. బట్టి స్మృతి అంటే ఏంటి? విద్యార్థులు ఒక విషయాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని వదిలివేయడాన్ని బట్టి స్మృతి అంటారు. దానికి ఆపోజిట్ తార్కిక స్మృతి అంటే విద్యార్థులు ఒక విషయాన్ని అవగాహనతో కూడి నేర్చుకొని గుర్తుంచుకునే పద్ధతిని తార్కిక స్మృతి అని అంటాం. ఇప్పుడు బట్టి పద్ధతి ఏంటంటే, ఇప్పుడు ఒక అబ్బాయిని 5 6 ఎంత అని అడుగుతాం. అంటే అతను 5 6 టక్కుని చెప్పకుండా 5 1 5 5 2 10 అట్లా సీక్వెన్స్గా చదువుకుంటూ రావడాన్ని బట్టి స్మృతి అంటాం. అదే తార్కిక స్మృతి అంటే 5 6 వెంటనే 30 అని చెప్పేయడం, అది తార్కిక స్మృతి. ఇలా ఈ పద్ధతి ద్వారా నేర్చుకున్న దాన్ని బట్టి స్మృతి మాదిరిగా కాకుండా తమ నిత్య జీవితంలో వినియోగించుకోగలరు, ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరు. తార్కిక స్మృతి వల్ల మనం ఏది నేర్చుకుంటామో అది జీవితాంతం గుర్తుంచుకోగలం, ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరు అన్నట్టు. నెక్స్ట్ నిష్క్రియాత్మక స్మృతి ఆర్ క్రియాత్మక స్మృతి. దీన్నే ఆపోజిట్ అన్నట్టు. నిష్క్రియాత్మక స్మృతికి ఆపోజిట్ క్రియాత్మక స్మృతి. కొన్ని విషయాలు సిద్ధాంత రీత్యా కేవలం చదివి లేదా విని గుర్తుంచుకోవడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. అంటే చదివి లేదా విని గుర్తుంచుకోవడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. ఉదాహరణకు, విద్యార్థి ఉమ్మెత్తపు భాగాలను గురించి ఉపాధ్యాయుడు చెప్పగా విని కానీ తనంతట తాను చదివి కానీ గుర్తుంచుకోవడం. అంటే ఉపాధ్యాయుడు చెప్తే లేదా తనంతట చదివి గుర్తుంచుకోవడాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటాం. అలాగే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విషయాలు నేర్చుకోకుండా
నేర్చుకోకుండానే నేర్చుకోవడం ఈ కోవలోకి వస్తారు అన్నట్టు. అంటే తను ఓన్లీ విని చదివి మాత్రమే నేర్చుకునేదాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. క్రియాత్మక స్మృతి అంటే చేసి క్రియలు, అంటే క్రియ అంటే చేయడం కదా, స్వయంగా చేయడం ద్వారా గుర్తుంచుకునేదాన్ని క్రియాత్మక స్మృతి అంటారు. విద్యార్థులు విషయాలను కేవలం వినడం లేదా చదవడం వల్ల కాకుండా ప్రయోగాలను, కృత్యాలను స్వయంగా చేయడం ద్వారా గుర్తుంచుకునేదాన్నే క్రియాత్మక స్మృతి అంటారు. క్రియాత్మక స్మృతి విద్యార్థికి అభ్యాసన సందర్భంలోనూ గుర్తుంచుకోవడంలోనూ సులభంగానూ ఉంటుంది. ఈ స్మృతి నిష్క్రియాత్మక స్మృతి కంటే ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. క్రియాత్మక స్మృతి ఎక్కువ కాలం గుర్తుండిపోద్ది, ఎందుకంటే చేయడం ద్వారా ఎక్కువ గుర్తుంటుంది. ఓకేనా? నిష్క్రియాత్మక కన్నా క్రియాత్మక ఎక్కువ కాలం గుర్తుంటుంది. నెక్స్ట్, డెజావు లేదా మిథ్యపరిచే భావం. జైగార్నిక్. డెజావు, జైగార్నిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ రెండింటి నుండి ఖచ్చితంగా ఒక బిట్ టెక్లో వస్తుంది, కాబట్టి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. డెజావు లేదా మిథ్యపరిచే భావం. ఒక్కొక్కసారి మనము ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు భ్రమ కలుగుతుంది. వాస్తవానికి ఇంతకుముందు ఎప్పుడు దాన్ని చూడలేదు. ఇలాంటి భావం కలగడానికి కారణం మనం ఇదివరకు చూసిన దానిని ఇప్పుడు చూస్తున్న దానికి దగ్గర పోలిక ఉండడం. దీన్నే డెజావు అని అంటారు. ఇది ఫ్రెంచ్ పదం. డెజావు అనేది ఫ్రెంచ్ భాష పదము. దీనికి మీనింగ్ ఏంటంటే మనం ఇప్పుడు చూస్తున్న విషయము ఇంతకుముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలగడం, కానీ అది మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేము. అలాంటి భావం కలగడానికి కారణం ఇదివరకు చూసిన దాన్ని ఇప్పుడు చూస్తున్న దానికి దగ్గర పోలికలు ఉండడాన్నే డెజావు అని అంటాం అన్నట్టు. మనం ఎప్పుడు చూడలేము కానీ చూసినట్టు అనిపించడం, దాన్ని డెజావు అని అంటారు. ఇది ఫ్రెంచ్ భాష పదం. నెక్స్ట్, జైగార్నిక్. జైగార్నిక్ ప్రభావం అంటే ఏంటంటే, జైగార్నిక్ తన పరిశోధనలో పూర్తిగా నేర్చుకున్న విషయాల కంటే లేదా పూర్తిగా చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు లేదా మధ్యలో వదిలేసిన పనులు బాగా జ్ఞాపకం ఉండడాన్ని జైగార్నిక్ అని అంటారు అన్నట్టు. ఏదైనా మనం ఫుల్గా పని చేస్తే అది గుర్తుండం, అది ఏదైనా మధ్యలో ఆపేసిన అనుకోండి అదే ఎక్కువ గుర్తున్నాయి. అయ్యో అది మొత్తం చేస్తే మొత్తం అంటే మధ్యలో సగంలో ఆపేసిన పనులే ఎక్కువ గుర్తుండడాన్ని జైగార్నిక్ ప్రభావం అని అంటారు. ఓకేనా? ఇది జర్మన్ దేశ పదం. డెజావు ఏమో ఫ్రెంచ్ దేశ పదం, జైగార్నిక్ జర్మన్. గుర్తుంచుకోవాలి, రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. జైగార్నిక్ అంటే పూర్తిగా చేసిన పనుల కంటే మధ్యలో ఆపివేసినవి ఎక్కువ గుర్తుంటాయి. టేస్ట్ బాగా వచ్చిన కర్రీస్ కంటే ఎప్పుడన్నా ఫెయిల్ అయింది అనుకోండి అదే ఎక్కువ గుర్తు, ఇది ఫెయిల్ అయింది అని గుర్తుంచుకుంటాం. మంచిగా వచ్చిన కర్రీస్ టేస్ట్ గుర్తుండవు. అలా డెజావు అంటే ఎప్పుడు అంటే చూడకుండా కూడా చూసినట్టు భ్రమ కలగడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.